కరీంనగర్లో సప్తగిరి కాలనీ పక్కనే ఉన్న హస్తినాపురం కాలనీ పేదలకు ఇచ్చిన నోటీసును వెంటనే ఉపసంహరించుకోవాలని, లేదంటే సిపిఎం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున పోరాటాలు చేస్తామని సిపిఎం నగర కార్యదర్శి గుడికందుల సత్యం హెచ్చరించారు. ఈ రోజున సిపిఎం నగర కమిటీ ఆధ్వర్యంలో హస్తినాపురం బతుకమ్మ కాలనీ పేదల ఇండ్లను సందర్శించి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. గత 25 సంవత్సరాల నుండి ఎస్ఆర్సీపీ డ్యాంలో భూములు కోల్పోయిన వారికి ప్రభుత్వమే ఇల్లు నిర్మించి ఇచ్చిందని, మున్సిపల్ అనుమతులతో అన్ని రకాల పనులు చెల్లిస్తూ పేదలు జీవిస్తున్నారని, అటువంటి వారిని ఎందుకు ఖాళీ చేయాలని, లేదంటే కూల్చివేస్తామని అని బెదిరింపులకు గురి చేస్తున్నారు. వారి ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో బాధితులు, పార్టీ కార్యకర్తలు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు పేదల ఇల్లు కూల్చే విధంగా డ్యామ్ సేఫ్టీ అధికారులు సుమారుగా 28 మందికి నోటీసులు ఇచ్చారు. ఇది కరీంనగర్ సప్తగిరి కాలనీలోని హస్తినాపురంకు సంబంధించినటువంటి పేదలకు 28 మందికి నోటీసులు ఇచ్చారు. గత 25 సంవత్సరాల నుండి ఇక్కడ మున్సిపల్ అధికారులతోటి పర్మిషన్లు తీసుకొని, అనుమతులు తీసుకొని ఇల్లు నిర్మించుకున్నటువంటి ఇళ్లను ఈరోజు డ్యామ్ సేఫ్టీ అధికారులు నోటీసులు ఇచ్చి మీరు కాల్ చేయాలి, కూలగొడతామని చెప్పి హెచ్చరికలు జారీ చేస్తూ ఉన్నారు. దీన్ని సిపిఎం పార్టీగా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఇక్కడ ఇదివరకు గతంలో ఉన్నటువంటి ఇలా భూములు కోల్పోతేనే హస్తినాపురం కాలనీలో ప్రభుత్వము వారికి ఇక్కడ స్థిర నివాసం ఏర్పాటు చేసుకోండి అన్ని అనుమతులతో కూడినటువంటి వారు ఇచ్చారు. ఇక్కడ అనేక మంది వృద్ధులు ఉన్నారు. వీళ్ళ ఇల్లు ఇప్పుడు కూలగొడితే ఎక్కడ ఉండలేని పరిస్థితి ఉంది. కాబట్టి తక్షణమే ఈ ప్రభుత్వం ఇచ్చినటువంటి నోటీసులను ఉపసంహరించుకోవాలి, లేదంటే సిపిఎం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన పోరాటాలు చేస్తామని హెచ్చరిస్తూ ఉన్నాం. భూబకాసురులు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు పార్కుల స్థలాలు కానీ, ప్రభుత్వ స్థలాలు కానీ కబ్జా చేసి దర్జాగా అపార్ట్మెంట్లు కట్టుకుంటూ ఉంటే చూసి చూడనట్టుండే అటువంటి అధికారులు ఈరోజు పేదలు నిర్మించుకొని వాళ్ళ శ్రమశక్తితో నిర్మించుకున్నటువంటి ఇళ్లను కూలుస్తామంటే సిపిఎం పార్టీగా మేము చూస్తూ ఊరుకోము. తక్షణమే ఇచ్చినటువంటి నోటీసులను వెంటనే ఉపసంహరించుకోవాలి, లేదంటే సోమవారం రోజు కలెక్టరేట్ ఎత్తున బాధితులందరితో కలిసి పెద్ద ఎత్తున ఆందోళన పోరాటం చేస్తాం. ఈ ఇల్లు మళ్ళీ తిరిగి ఇక్కడనే వీరు స్థిర నివాసం ఇక్కడనే ఉంచుకునే విధంగా, అట్లాగే నోటీసులు వెంటనే ఉపసంహరించుకోవాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇక్కడ ఒక్క ఇటుకను తరలించినా కూడా సిపిఎం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన పోరాటం చేస్తామని చెప్పి హెచ్చరిస్తూ ఉన్నాం. గుడికందుల సత్యం, సిపిఎం నగర కార్యదర్శి.